రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ లో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిన ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తుడిచిపెట్టారన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల నమోదు బాధ్యత బీఆర్ఎస్ బీజేపీలదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి భవిష్యత్తు అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. కంటోన్మెంట్ లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. నేను 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లకు సంబంధించి ఏమంటారు? అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. వాళ్ళే జూబ్లీహిల్స్ కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో వందల మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి ఇసుక మరొక జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి వినోద్ తో నవీన్ యాదవ్ ఫేస్ టు ఫేస్. ప్రచారంలో దూసుకెళ్తున్న నవీన్ కుమార్ ప్రస్తుతానికి మనతో ఉన్న నవీన్ కుమార్ యాదవ్ రేపు నామినేషన్ సందర్భంగా ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఏంటి నామినేషన్? చాలా బాగుంది. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి మా లక్ష్యంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. గత 2 నెలలుగా 150 కోట్ల రూపాయలతో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల జనాలను చేసింది. మంచి అభిప్రాయం ఉంది ప్రజల్లో. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్తున్నా. అండ్ 17 తారీఖు నామినేషన్ చేసి కేవలం పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంది. లోకల్ నాన్ లోకల్ అనేటువంటి అట్లాంటిది ఏం లేదు. ఎలక్షన్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం హైయెస్ట్ మెజార్టీతో గెలబోతుంది. బీసీ రిజర్వేషన్ల క్యాన్సిల్ ఈ ఇంపాక్ట్, ఈ ఎలక్షన్ పైన ఇంపాక్ట్ ఉండబోతుంది. అటువంటిది అది న్యాయ నిర్ణయం కాబట్టి తప్పకుండా ఇక్కడ బీసీకి అవకాశం కల్పిస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుంది కాబట్టి తప్పకుండా బీసీలు కాంగ్రెస్ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత కూడా వచ్చింది గవర్నమెంట్. సో దీని ఇంపాక్ట్ మీ మీద ఉండబోతుంది. వ్యతిరేకత వచ్చిందని మాకైతే తెలియదు. ప్రజలు మాత్రం చాలా స్పందిస్తున్నారు. అధికారం వచ్చినాక జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్కి దాన్ని ఉదాహరణ. ఇప్పుడు జరగబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అది చూస్తారు మీరు. ఎక్కడ కూడా వ్యతిరేకత ఏం లేదు, అంతా కూడా పాజిటివ్గానే ఉంది.
गेट के पास ही है, गेट के पास ही है, गेट के पास ही है। మంచిగా ఉన్నావు చెప్పు. మీటింగ్ వస్తుంది మేడం వస్తుందని చెప్పాలి. మేడం వస్తుందని చెప్పు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.